బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అవుతాయనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. ఈ సామెత సినిమా ఇండస్ట్రీకి చెందిన వారికి సరిగ్గా సరిపోతుంది. సినిమా వాళ్ళ జీవితాలు పైకి అద్దాల మేడల్లాగా బాగా కనిపిస్తాయి. కానీ వారి జీవితాల్లోకి తొంగి చూస్తే అనేక బాధలు దర్శనమిస్తూ ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వెలుగు వెలిగిన నటి ఇప్పుడు బట్టలు అమ్ముకుంటోంది. ఆమె మరెవరో కాదు, చారు అసోపా. తెలుగు ప్రేక్షకులకు ఈ భామ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితురాలే. చారు అసోపా 2009లో అక్లే జనమ్మే బిటియా హీ కీజో సీరియల్తో తన టెలివిజన్ కెరీర్ని ప్రారంభించింది. ఆమె అనేక ప్రసిద్ధ సీరియల్స్లో నటించింది. వాటిలో ఏ రిష్తా క్యా కెహతా హై, బడే అచ్చే లగ్తే హై, బాల్వీర్, మేరే ఆంగ్నే మే మరియు జీజీమా ముఖ్యమైనవి. ఆమె 2011లో ఇంపేషెంట్ వివేక్ అనే సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కాల్ ఫర్ ఫన్ 2017లో, అలాగే 2023లో జోహ్రీ వంటి సినిమాల్లో కూడా నటించింది. చారు అపోసా వైవాహిక జీవితం కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చూసింది. చారు అసోపాకు 2 సార్లు వివాహం జరిగింది, 2 సార్లు విడాకులు తీసుకుంది. ఆమె మొదటి వివాహం 2007లో సోమ్వీర్ పూజారితో జరిగింది. అయితే వీరిద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత చారు అసోపా 2019లో నటి సుస్మితా సేన్ తమ్ముడు రాజీవ్ సేన్ను వివాహం చేసుకుంది. వీరికి 2021లో జియానా సేన్ అనే కుమార్తె జన్మించింది. అయితే వీరి బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. అనేక మనస్పర్ధల తర్వాత 2023లో చారు మరియు రాజీవ్ సేన్ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. చారు అసోపా ప్రస్తుతం తన కుమార్తె జియానాతో కలిసి ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం రాజస్థాన్లోని బికనీర్లో చారు అపోసా తన బట్టల వ్యాపారం చేస్తోంది. ఆన్లైన్ ద్వారా బట్టలు అమ్ముతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.